మాజీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా కీలక మంత్రాంగం నడుపుతున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. సీనియర్లు పార్టీ వీడుతున్న సమయంలో వారి స్థానాలను ముఖ్య నేతలకు అప్పగిస్తున్నారు. సాయిరెడ్డి బాధ్యతలను పార్టీ ఫైర్ బ్రాండ్కు అప్పగిస్తూ జగన్ నిర్ణయించారు. వైసీపీలో కీలక బాధ్యతల ఖరారుపైన జగన్ కసరత్తు చేస్తున్నారు. పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ తాజాగా సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నారు. సాయిరెడ్డి పార్టీ వీడడం పైన జగన్ కామెంట్స్ చేయడం, అందుకు సాయిరెడ్డి కౌంటర్ పార్టీలో సంచలనంగా మారింది. ఇదే సమయంలో సాయిరెడ్డి స్థానంలో పార్టీలో ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనపై వచ్చిన ఆరోపణలతో సాయిరెడ్డిని అక్కడి నుంచి తప్పించారు. 2024లో సాయిరెడ్డి గుంటూరు జిల్లా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడడంతో అనూహ్యంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సాయిరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ ఇటీవలే సాయిరెడ్డికి అప్పగించారు. ఇప్పుడు సాయిరెడ్డి పార్టీ వీడడంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలపైన జగన్ కసరత్తు చేశారు. సీనియర్ నేత బొత్సతోనూ చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను సీనియర్ నేత పార్టీ ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతల్లో పేర్ని నాని ఉన్నారు. తాజాగా బియ్యం వివాదంలోనూ ఆయన కుటుంబం కేసులు ఎదుర్కొంటుంది.